రైతులకు మద్దతు ధర విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో నిరసనకు దిగారు. రైతుల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొనుగోలు చేపట్టకపోవడంతో పత్తి రైతులు ప్రైవేట్ కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. పత్తికి తేమ శాతంతో సంబంధం లేకుండా తక్షణమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్ ఇదే ట్రాన్స్పోర్ట్ ఇక్కడ హైయెస్ట్ 6,000 బ్లాక్ కాయ వల్ల ఆర్డీ తగ్గిపోతుంది. ఆర్డీ 75% ఉంటే ఇక్కడ ఒక 10 మంది బయర్లు 20 మంది ఉంటారు. వాళ్ళు ఒక యాక్షన్ సిస్టమ్ పాట కూడా ఏం లేదు. వాళ్ళకి నచ్చిన ప్రైస్ వాళ్ళు అందరికి ఎవరికి నచ్చిన ప్రైస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన సరుకులు ఇక్కడి నుంచి తీసుకుపోలేరు, ఎక్కడికి ఇంకో దిక్కున అమ్మలేరు, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు అవుతాయి, నష్టమవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో ఒకటి కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఇచ్చిపోవాల్సి వస్తుంది వాళ్ళు అడిగిన ధరకి. ట్రేడర్స్ కూడా చెప్పారు, మేము 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు కొంటున్నాం, మేము ఇక్కడ ఎక్కడ అమ్మట్లేదు, మేము తీసుకెళ్లి గుజరాత్లోను మహారాష్ట్రలో అమ్ముకుంటున్నాం, మేము అక్కడ డెలివరీ అమ్ముకున్నాం. అంటే ఇక్కడ పండించిన పంటను తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకోవడానికి మన దగ్గర జిన్నింగ్ మిల్ల ఫెసిలిటీ లేదా, మన ప్రభుత్వం